ఇక్కడ మనం చూస్తా ఉన్నామండి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటెన్షన్, ముఖ్యంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడేది కూడా మనం చూసాం. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతున్నాము, ఓటమి భయం పట్టుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు అర్థమవుతుంది. చిన్న చిన్న సంఘటనలు అంట. సాక్షాత్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద, అట్లాగే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల మీద వందలాది మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కిరాయికి తెచ్చినటువంటి వ్యక్తులు, గూండాలు కూడా కలిసి దాడి చేసినటువంటి ఘటన మనం చూసాం. ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఎంతవరకు సబబు అనేది కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అట్లాగే ఎన్నికల కమిషన్ ముద్దు నిద్ర నటిస్తోందా, లేకుంటే అసలు ఇక్కడ సుప్త చేతనావస్థలో ఉందా? జాతీయ ఎన్నికల కమిషన్ గాని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గాని ఏం చేస్తుంది అనేది కూడా ఆ యొక్క చర్యలను కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా కాదనేది మనకు అర్థమవుతుంది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక జరుపుతున్నారు. మనం చూస్తున్నామండి, ఇక్కడ రాష్ట్రంలో చాలా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఖాళీగా ఉన్నాయి 2 సంవత్సరాలుగా. అవన్నీ కూడా ఎన్నికలు రాకుండా ఈ యొక్క ఎన్నికల కమిషను, ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక లోపభూయిష్టమైనటువంటి విధానంతో ఈ ఎన్నికలు తెర మీద తెచ్చాయని మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఖాళీగా ఉన్నటువంటి అన్ని జడ్పీటీసీలకి ఎన్నికలు ఎందుకు జరపట్లేదు అనేది మా ప్రశ్న. అట్లాగే ఇక్కడ జరుపుతున్నటువంటి అంశంలో నిబద్ధతతోటి నిజంగా మీకు ప్రజల్లో మద్దతు ఉందా అంటే ఉంటే ఓట్లు వేయించుకోండి, అంతేగాని దాడులకు తెగబట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్లకు మద్యం దగ్గర నుంచి డబ్బులు గాని విపరీతంగా పంచుతూ అధికార దుర్వినియోగం. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీ గారు ఏం చెప్తున్నారు? అసలు దాడులు, దౌర్జన్యాలు, హత్యా రాజకీయాలు, ఈ సంస్కృతి ఈ పులివెందుల్లో మొదలు పెట్టింది వైఎస్ఆర్ కుటుంబం చెప్తున్నారు ఆయన. ఇది దుర్మార్గం అండి. నిజంగా కనుక హత్యా సంస్కృతి ఉంటే ఈ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు మిగిలేవాడా? భూమిరెడ్డి మేము అరాచకాలు చేస్తే ఈయన ఎమ్మెల్సీగా గెలిచేవాడా? బ్రహ్మనాయుడు గారు చెప్పానండి. ఆయన మాట్లాడేది అసంబద్ధమైనటువంటి వ్యాఖ్య. మేము హత్యా రాజకీయాలు చేస్తే మా ప్రభుత్వంలో ఈయన ఎమ్మెల్సీకి ఎట్లా గెలుస్తారు చెప్పండి? అదేముంది, ప్రజల మద్దతు ఉంటే గెలవచ్చు కదా సార్. ఎంతమంది బద్దంగా పరిపాలన చేశాం, ప్రజల మద్దతు ఉంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పరిపాలన చేశాం కాబట్టి ఇటువంటి వ్యక్తులు మిగిలారు, ఇటువంటి దుర్మార్గులు ఎమ్మెల్సీకి ఎన్నికయ్యారు. దుర్మార్గంగా మాట్లాడితే ఎట్లా కుటుంబాన్ని మాట్లాడే వ్యక్తిగతంగా అతనికి లేదు. వ్యక్తిగతంగా విమర్శించొద్దు దయచేసి. అవునండి, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని, దివంగత నాయకుడిని ఎందుకు మాట్లాడుతున్నారు? హత్య రాజకీయాలు చేశారని. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? చెప్పమనండి. ఇది ఆయనకు తగదు. ఒక ఎమ్మెల్సీగా బాధ్యతాయుతంగా గౌరవప్రదంగా మాట్లాడితే మేము కూడా అదే విధంగా మాట్లాడతాం. వైఎస్ఆర్సీపీ గెలుస్తుందన్న నమ్మకం మీకుందా? 100% గెలుస్తుంది. ప్రజలు మా వైపు ఉన్నారు. ఇక్కడ మనము మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడ 10,400 ఓట్లుంటే తెలుగుదేశం పార్టీ కేవలం 21 ఓట్లు వచ్చాయి. మాకు రమారామి 6,000 ఓట్లు వచ్చాయి. ఒక 1000 ఓట్లు వీళ్ళు ప్రభావితం చేయగలరమే కానీ గెలుపును మాత్రం నిర్దేశించలేరు. ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొందుతుంది. ఏది ఏమైనా సరే అరాచకం చేసి, అక్రమం చేసి, ఏదైతే పోలింగ్ బూతులు కూడా మార్చారండి. ఎన్నికల కమిషన్ సంబంధం లేకుండా, ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో తెలియకుండా పోలింగ్ బూతులు మార్చి తమ యొక్క అనుకూలమైనటువంటి ప్రదేశాల్లో పెట్టి రిగ్గింగ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని కూడా వైఎస్ఆర్సీపీ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. మా నాయకులు సమర్థవంతంగా ఎదుర్కొని ఎన్నికల్లో కష్టపడి రక్తం చిందించైనా సరే పులివెందులు జడ్పీటీసీని మళ్ళీ గెలిపించుకుంటాం. కాదు, ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు గెలిస్తేనేమో గెలిచామంటారు, ఒకవేళ మీరు ఓడిపోతే వాళ్ళు రిగ్గింగ్ చేసే వాళ్ళు గెలిచారని రేపు అనరని గ్యారంటీ ఏంటి? రిగ్గింగ్ చేసినా కూడా మేము ఎదుర్కొంటామని చెప్తున్నామండి. ఇక్కడ రిగ్గింగ్ ఎదుర్కొంటాం. వాళ్ళ ప్రయత్నం ఉంది. వాళ్ళు అధికారులు కొనుగోలు చేస్తున్నారు, అధికారులు ప్రలోభ పెడుతున్నారు. ఏదైతే ఎలక్షన్ అధికారులు గాని రిటర్నింగ్ ఆఫీసర్లు అందరినీ కూడా వాళ్ళు ప్రలోభ పెడుతున్నారు. వీటన్నిటిని ఎన్నికల కమిషన్ ద్వారా మేము పోరాటం చేస్తున్నాం. కాదు, ఇప్పుడు ప్రలోభ పెడితే అధికారులు ప్రలోభాలకి లోనవుతున్నారా? వాళ్ళు లొంగిపోతున్నారా? చూస్తాం కదండి. కొండేపి పంచాయతీ ఎన్నిక గురించి మీరు కూడా కనిపెట్టండి. ఇక్కడ స్థానిక మంత్రిగా ఉన్నటువంటి డోలా బాలవీరాంజనేయ స్వామి 300 మంది పోలీసులు పెట్టుకొని పోటీ చేసినటువంటి అభ్యర్థుల యొక్క సంతకాలను ఫోర్జరీ చేసి విత్డ్రా చేసినట్లుగా సర్టిఫికేట్లు తీసుకున్నారు కదండి. అది అక్కడ స్థానిక డిఏ ఆఫీసర్ ఉన్నాడు, ఎన్నికల ఆఫీసర్. అతను ఈ రోజు ఇంట్లో ముసుగేసుకొని పడుకున్నాడు.